సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఒక మంచి ఎక్సైటింగ్ కాదు అండ్ సూపర్ ఎక్సైటింగ్ వ్లాగ్ అనమాట. ఆ వ్లాగ్ ఏంటో కాదు, మన పెద్ద మూవీ రిలీజ్ అనమాట. ప్రీమియర్ షో వ్లాగ్ ఇది. ఇంకా మామూలుగా ఉండదు. మన ఇండస్ట్రీకి ఒక సరైన హిట్ పడాలి ఇండస్ట్రీ బ్యాక్ అంటే టాలీవుడ్ రివైవ్ తీసుకోవాలన్న ఏదైనా సందర్భం వస్తే అది పెద్దదిన అవ్వాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. అండ్ ఇంకా పెద్ద కొడతదని చెప్పి చాలా నమ్మకంగా ఉంది. అండ్ అలాగే రామ్ చరణ్కి కూడా మంచి సక్సెస్, ట్రిపుల్ ఆర్ తర్వాత మంచి సక్సెస్ ఏది రాలేదు కాబట్టి ఇది కంబ్యాక్ అయి ఉండాలి. ఇంకా చదక్కోటల్ బాక్స్ ఆఫీస్ అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ అలాగే సెలబ్రేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను ఇప్పుడే బయట నుంచి వచ్చాను. ఇంకా సెలబ్రేషన్స్ అయితే నార్మల్గా లేవు, అందుకే ఫాస్ట్గా రెడీ అయిపోయి మళ్ళీ సెలబ్రేషన్స్ అయ్యి క్యాప్చర్ చేయాలి కదా, మీకు చూపించాలి కాబట్టి ఇంకా నేను ఫాస్ట్గా రెడీ అయిపోయాను. చాట్లు చూడండి ఎలా పడేసే స్వెట్. ఇంకా మనం అయితే లేట్ చేయకుండా అండ్ అలాగే డ్రాక్ చేయకుండా ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది మూవీ కాస్టింగ్ క్రూ గురించి. మన జాన్వీ కపూర్ అండ్ అలాగే మెయిన్లీ రామ్ చరణ్ అన్న. సో ఒకటి కాదు, రెండు కాదు, 3 స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ నుంచి వస్తుంది స్టోరీ. అలాగే రన్నింగ్, వెజిలింగ్ అండ్ అలాగే తెలిసింది కదా క్రికెట్. ఇంకా అలాంటిది ఎలా మెర్జ్ చేసాడు అవన్నీ కలిపి, అంటే బుచ్చివో మ్యాజిక్ ఎలా చేస్తాడని చెప్పి చాలామందికి క్యూరియాసిటీ పెరిగిపోయింది. అండ్ ఇంకా ఓపి పెట్టుకోలేం, ఫింగర్స్ క్రాస్. మనం అయితే ఇప్పుడు విట్నెస్ చేయబోతున్నాం బిగ్ స్క్రీన్ మీద. మన షో వచ్చేసి 8:15 అనమాట. సో 3rd జూన్ 8:15కి వెళ్ళిపోయి రచ్చ చేసేద్దాం. అసలు ఇంకా వచ్చిన తర్వాత మీరే చూస్తారు, అరుపులు అన్నీ అరిచేపడికి గొంతు పోద్ది. ఇంకా అందుకనే నేను కూడా బ్లాగ్ అయితే ముందుగా షూట్ చేసేస్తున్నాను. కొంచెం హైడ్రేట్ అయ్యి వాటర్ అయితే ఎక్కువ దగ్గర వెళ్దాం, ఎందుకంటే గొడ్లు నింపేసుకోవాలి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత. సో లేట్ చేయకుండా ఇంకా అలాగే ట్రాక్ చేయకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనం అయితే థియేటర్కి స్టార్ట్ అయిపోదాం. సో చలో థియేటర్లోకి వెళ్దాం. బాయ్. షో టైం నైట్ అయిపోతుంది. షోకి వెళ్ళేమో ట్రాఫిక్ జామ్ పెద్ద కొంచెం మాస్ ఒకటి అమ్మ జనాలు చూడు చల్లగా ఉందా లేదా అన్నాం. అలా ఉన్నాం చూడు ఒకసారి. మొత్తం మ్యాడ్ ముందు పారేస్తారనమాట సెలబ్రేషన్స్ మొత్తం. శ్రీప్రియ, పద్మప్రియ, కటౌడు చూడండి, 91 కటౌట్ మొత్తం కటౌట్స్ బాగున్నాయి. పెద్ద కొడత చూడు, కాంపరిట్ ఎవడతారు రమ్మను. అవును, స్టఫ్ పెట్టలేదండి అసలు. సగం కంటెంట్ పెట్టలేదండి కావాలని. ఎందుకంటే కంటెంట్ పెట్టినండి పోతున్నాయి, కంటెంట్ పెట్టలేని ట్రైలర్ యావరేజ్ ఉన్నది, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. తోసుకుంటున్నా చూడు అక్కడ, ఎక్కేసుకుంటున్నారు, చచ్చిపోతాం వెళ్ళాలంటే. ఊర్లో ఉన్న మెంటల్ ఫ్యాన్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. అదే కదా, సైకో సాంబా, గుడుంబ శక్తి అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అన్నమాట. సౌండ్ కూడా ఎలా వస్తుంది, డోర్ పగలు కూడా వస్తుంది. అరే ఇరుకుద్రా. వరద బాధ్యతలు వచ్చినట్టు వస్తారు అసలు. నాకు క్రేజీ. ఒక కన్ను తిన్నాడు, మొత్తం డోర్ వస్తుంది అనమాట. ఇంకా లోపలికి తీసుకో. ఆఫ్టర్ సో మెనీ బ్యాటిల్స్ సీట్లు కూర్చున్నా. దర్శనం 5 నిమిషాల్లో అవ్వబోతుండగా ఎంత ఎక్సైట్మెంట్ ఉందో అలా. పేపర్లో మునిగిపోతాం అక్కడ నుంచి ఎక్కడమ్మా. అప్పుడే ఎగరేసి రే, ఇంకా స్టార్ట్ అవ్వలేదురా కనీసం టైట్లు కూడా ఇల్లు. బుచ్చిబాబు సత్తా చోట వచ్చారు అందరూ. బుచ్చిబాబు పైలోన్, బుచ్చి పైలోన్, బుచ్చి పైలోన్ ఏం తేడా చేయకూడదని దేవుడు కాదు దొరికి. గాయస్ ఎంట్రీకి సెట్ గాయస్. ఎవడో దానం ఇచ్చాడు.
ఎవరు దానం ఇచ్చారు బ్రో పైనుంచి ఎవరు దానం ఇచ్చారు నీట్గా అలా కోరుకున్నా ఎలా వస్తుంది చూడండి గైస్ మెగా ఫ్యాన్స్ మంచిదనం పేపర్లు దానం చేస్తున్నారు పేపర్లు దానం ఎలా మార్చి ఇది విన్ కల్లా లగ్జరీకి వెళ్ళిపోతారు అందరూ. ఇది విన్ అయిందంటే ఇది మాత్రం హిట్ అయిందంటే నేను అడిగాను రాజస్థాన్ తీయమని. ఇందుకు మించి టీఎఫ్ఐ యూనిటీ ఏమని చెప్తాను చెప్పండి. యూనిటీ గురించి చూడండి, మేము ఖాళీగా వచ్చాము, ఫ్యాన్స్ అని అబ్జర్వ్ చేశారు. వాళ్ళు మెంటల్ అంటారు ఫ్యాన్స్ కానీ ఎంత మంచి వాళ్ళు చూడండి guys. మాకు చింపుకోవడానికి పేపర్లు ఇచ్చారు, పేపర్లు ఇచ్చారు, పెట్టుకోవడానికి కవర్ ఇచ్చారు. పెట్టుకోవడానికి కవర్ ఇచ్చారు. సరిపోతే బ్రో కొంచెం చాలు. అవన్నీ కాదు, ముందు రాజసభ ఎవరు తీయమను ఎలా మారుతి అవన్నీ వద్దు అంటాడు ఫస్ట్. ఇప్పుడు ఓన్లీ ఎంట్రీ ముందు పోయింది guys.
కొడితే గద్దలా ఎగురుతావు. ఓటమైన ఈ కొండకిక ఊరు ఒక్క సింపి తెంగాడు. ఇష్టం అయిపోయింది భయ్య. ఇప్పుడు మాట్లాడుకుందాం, ఎలా ఉంది సినిమా? బొమ్మ బ్లాక్ బాస్టర్. హలో కూర్చో వాయించి పడేసాడు అనమాట. ఇచ్చి పడేసాడు కూర్చోబాబు. బాబు మామూలు కాదని ఎందుకన్నారు ఇప్పుడు అర్థం. అసలు మనోడు ఉన్న ఇలా ఉంటాడు, తీసిన స్టఫ్ ఏమో మామూలుగా లేదనమాట. స్టఫ్ అసలు ఇలా మనోడు మనకి ఏం తెలియని గొప్పలాగా ఎలా ఉంటారు సార్. ఏం తెలియనట్టు ఇలా ముడిచిపోతుంది ఇలాగ. కానీ చేసింది మాత్రం రద్దు చేసాడు మొత్తం. అసలు చిన్న డైనోసార్ రేంజ్లో చేసాడు మొత్తం. ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎలివేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఫస్ట్ నుంచి బాగా క్యారీ చేశాడు అనమాట. ఆ ఎమోషన్ స్టార్టింగ్ నుంచే బాగా తీసుకోవడం వల్ల కొంచెం కరెక్ట్ అయ్యాం ఫైనల్గా. ఇంటర్వెల్ అయితే ఎక్కించి హైప్ ఎక్కించి అంటుంది. ఎలా ఉంటుందంటే జుమ్ 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 అంటుంది అనమాట. రేసింగ్ వచ్చి రేసింగ్ రామ్ చరణ్ యాక్టింగ్ ఆఫ్టర్ చాలా అంటే ట్రిపుల్ ఆర్లో కన్నా రంగస్థలం తర్వాత ఇదే మంచి యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్నది. ఇంకా ఆఫ్టర్ రంగస్థలం ఇంకా ఇది కూడా ఒక మంచి క్యారెక్టర్. కంటిన్యూ పోల వర్షం పడింది గాయస్ చూడండి. బయటకు పేపర్ వర్షం మొత్తం పడింది. అసలు బీజిఎం కొట్టాడు పోయే ఏఆర్ రెహమాన్. అంటే ఎప్పుడు క్లాసికల్ సైడ్ చూసారు ఏఆర్ రెహమాన్ది, ఈసారి మాస్ సైడ్ చూసారు అనమాట ఏఆర్ రెహమాన్. అసలు డొల్లగొట్ట దూపం వేసాడు అనమాట. డొల్లగొట్టి అంటే బాగా పల్స్ పట్టుకున్నాడు. బుచ్చిబాబు అయితే మాత్రం ఫ్యాన్స్ పల్స్ పట్టుకున్నాడు. అసలు ఇలాంటి క్యారెక్టర్ రామ్ చరణ్ ఎలా వెళ్ళకూడతాడంటే ఒకటి అయిపోయింది, క్రికెట్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ రెజ్లింగ్, ఇంకొకటి ఏమో రన్నింగ్. ఈ రెండు ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. మంచి విషయం కదా. క్రికెట్లో అవ్వడం జరిగిందని చెప్పి ఆ క్రికెట్ మానేసి గుర్తింపు కోసం రెజ్లింగ్ చేస్తాడు, కుస్తీ పోటీ. సో ఇప్పుడు ఆ కుస్తీ పోటీ మళ్ళీ ఎలా అన్ని దెబ్బేస్తే మళ్ళీ రన్నింగ్కి వెళ్తాడో అది చూడాలి. ప్లాట్ ఎలాగ కనెక్ట్ చేస్తాడో. బ్యాంగ్ క్రేజీ అనిపించింది అసలు. మొత్తం టికెట్ వర్తి ఇంటర్వెల్ పర్ఫార్మెన్స్ అంటే ఎమోషనల్ విత్ ఇంటెన్సిటీ అనమాట. ఆల్ ఇంటెన్సివ్ కదా ఇంటెన్సిటీ. క్రేజీ వాయించి దొబ్బడు. ఓ పక్క నుంచి ఏఆర్ రెహమాన్, ఓ పక్క నుంచి దిబ్బో డైరెక్షన్ స్క్రీన్ ప్లే, ఓ పక్క నుంచి రామ్ చరణ్ యాక్టింగ్, మొత్తం వాయించి పడేసారు అనమాట. చూద్దాం గాయస్ ఇంకా సెకండ్ హాఫ్కి వెళ్ళి అసలు మాటలు జస్ట్ సెకండ్ హాఫ్కి వెళ్ళి ఫిట్నెస్ చేసేద్దాం. సో సేమ్ సెకండ్ హాఫ్. బాయ్ బాయ్. ఇది మన పెద్దగా
ఇచ్చి పడేసాడు బుచ్చిబాబు. నేను అడగలను. అదే గది రావుతాను. కొండ నా కొడక. పెద్ద మూవీ 1 word లో చెప్పాయా? 1 word లో చెప్పాలంటే పెద్ద మూవీ గురించి ఏం చెప్తాం? ఎలా ఉంది ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫైనల్గా సూపర్. నైస్. మొత్తానికి అయితే బుచ్చిబాబు అయితే హిట్ అయితే కొట్టించాడు. సో ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగా ఉంది, చాలా రెస్పాన్స్ అయితే బాగా రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఇంటర్వెల్. సో సెకండ్ హాఫ్ కొంచెం 20 minutes అటు ఇటు అయినా ఇంకా దాని తర్వాత నుంచి రేసు. సో అప్పుడు సీరియస్ మోడ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. మొత్తానికి క్రేజీ మూవీ అనమాట. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఇంకా వన్ మ్యాన్ షో మొత్తం ఇచ్చి పడేసాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు రామ్ చరణ్. అసలు మనోడు ఇంకా రంగస్థలాన్ని మించిపోయింది అనమాట. యాక్టింగ్ అయితే మొత్తం చేతులతో భుజాల మీద వేసుకుని లాగేసాడు. యాక్టింగ్ విషయంలో ఇంకో రంగస్థలం. అసలు హైలైట్ ఉంది మూవీ అయితే, క్రేజీ. ఇంకా బుచ్చిబాబు అయితే ఎరగొట్టేశాడు. ఇంకా సంబరాలే మెగా ఫ్యాన్స్ అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఇండియా 3D ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఫైనలీ పెద్ద మూవీ అయితే చూసేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాను. అసలు ఆ పెద్ద మూవీ ఫస్ట్ హాఫ్ ఇంకా మూవీ ఎలా ఉంది ఒక ముక్కలో చెప్పాలంటే, రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు సాంబవ్ అనమాట. తీసుకుని రామ్ చరణ్ ఊచ కోత అనమాట. సూపర్ అనమాట, అదిరిపోయింది మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ మై ప్యూర్ ఒపీనియన్ అనమాట. నేను చెప్తున్నాను ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ఇంకా పేరు పెట్టక్కర్లేదు, మరో ఓజీలా ఉంటుంది అనమాట. ఎలివేషన్స్ కానీ బాబో ఇంక చెప్పలేం భయ్యా. ఇంకా ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా చూపించాడో సుజీత్, ఇంకా మన బుచ్చిబాబు పెద్ద సినిమాలో అసలు రామ్ చరణ్ అలా చూపించాడు అనమాట. ఆ ఎలివేషన్లు కానీ, ఆ డైలాగ్ ఎలివేషన్స్ కానీ, ఊర్లో వాళ్ళు చెప్పిన ఎలివేషన్స్ కానీ, అసలు ఆ బీజిఎం ప్లస్ అయిపోయింది బాగా. మళ్ళీ ఆ రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ, అబ్బబ్బబ్బో, రామ్ చరణ్ బాడీ ఎలివేషన్స్, డైలాగ్స్. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఒక్క ఇంచు కూడా పేరు పెట్టడానికి లేదు. సెకండ్ హాఫ్ ఒక 20, నా ఒపీనియన్ చెప్తున్నాను, సెకండ్ హాఫ్ ఒక 20 minutes ల్యాగ్ అయింది లాస్ట్లో. బట్ మళ్ళీ క్లైమాక్స్లో రన్నింగ్ తర్వాత, కప్పు కొట్టిన తర్వాత స్పీచ్, తర్వాత పెద్ద ఆ ఊరికి ఏం చేశాడు, ఆ ఐడెంటిటీ ఎలా సంపాదించాడు, ఆ ఊరికి ఐడెంటిటీ ఎలా తీసుకొచ్చాడు, ఇదంతా బాగుంటుంది, బాగా చూపించాడు. అది సినిమా పిచ్చి పీక్స్. మీరు ఒక 20 minutes మీది కాదు, 20 minutes మీరు భరించగలరు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కొంచెం అలా ఉంటుంది కాబట్టి మీరు భరించగలరంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి. పిచ్లు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, మాస్ ఫ్యామిలీ అన్నీ ఉంటాయి. ఆఫ్టర్ RRR దాని తర్వాత ఇంక ఇదే హిట్ అనమాట. హిట్ అయితే కొట్టేశాడు రామ్ చరణ్. కంబ్యాక్ ఇది రాసి పెట్టుకోండి, థియేటర్స్కి వెళ్ళిపోండి, వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేసండి. ఇంకా ఏ క్వశ్చన్స్ ఏం పెట్టుకోకండి, ఎందుకంటే నాట్ ఏ ఈజీ మూవీ అనమాట ఇది. అసలు అంటే ఒక సింగిల్ వర్డ్లో చెప్పేసి దీన్ని కామప్ చేసేసి మేకప్ చేసి అంటే ఏదో చెప్పాలని చెప్పేసి మూవీ కాదు ఇది. చాలా బాగుంది, సోల్ఫుల్ మూవీ. అసలు అంటే మన ఇండియాలో ఎన్ని ఊర్లు, గుర్తింపు లేని ఊర్లు ఉన్నాయి, ఆ జనాలు ఎలా బతుకుతున్నారు, అసలు భలే చెప్పాడు లాస్ట్లో క్లైమాక్స్లో. అది నాకు బాగా అనిపించింది. బుచ్చిబాబు డీటెయిలింగ్ అది బాగా ఇచ్చాడు. అండ్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది, టాప్ నాచ్ గైస్, టాప్ నాచ్. పుష్ప 2 ఇవన్నీ కాదు, పుష్ప 1 దీనికి ఇంకా బాగా వర్క్ చేశారు. సో దానికి సేమ్ దానిలాగా ఉంటుంది, కొంచెం దానికన్నా ఒక 10% ఎక్కువ ఉంటుంది. సో అంత బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంకా మ్యూజిక్ బాగుంది. సో ఫైనల్లీ ఇదే అమ్మ, సూపర్ మూవీ. వెళ్ళి కళ్ళు మూసుకుని వీకెండ్ వెళ్ళిపోండి, ఫ్యామిలీకి ఫ్రెండ్స్తో అందరితో వెళ్ళి చూడొచ్చు. రామ్ చరణ్ అయితే కంబ్యాక్ అని చెప్పాలి. బుచ్చిబాబు
మమ్మల్ని బతికించాడు. సో డిసప్పాయింట్ చేయలేదు రాజాసాబ్ లాగా, నేను ఏదైతే మాత్రం చెప్పగలను. రాజాసాబ్ మారుతి లాగా మాత్రం నేను డిసప్పాయింట్ అయితే చేయలేదు. అండ్ ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేయాల్సిన సమయం ఆసనం అయిపోయింది. సో రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఎవరన్నా పోనీ ఆల్టర్నేటివ్ ఫ్యాన్స్ ఎవరైనా చూసినా ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ ఇవన్నీ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవినాష్ వాస్ 2.0. సో మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తున్నాను. దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్. బై బై, టాటా.